దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే మహాగ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. మనం 8వ అధ్యాయంలో ఉన్నాం. జీవాత్మ యొక్క ప్రయాణము, దాన్ని 7 దశలలో బాబా వర్ణిస్తూ ఉన్నారు. పూర్తిగా కళ్ళు మూసుకుని ఉన్న స్థితి నుండి పూర్తిగా కళ్ళు తెరిచిన స్థితికి 7 దశలుగా ఆయన వర్గీకరించి చెబుతూ ఉన్నారు. ఇక 3వ దశ ఈరోజు చదువుకుందామండి. థర్డ్ స్టేజ్. విజువలైజ్ ది థర్డ్ స్టేజ్ ఆఫ్ ద మ్యాన్ యాజ్ అ స్టిల్ అస్లీప్ but with half open eyes, because a man in this state now completely experiences the semi-conscious state. బాబా ఒక మానవుడు పూర్తిగా కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు 1వ దశ, అప్పుడప్పుడే కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది 2వ దశ, ఇప్పుడు స్వప్నావస్థను పూర్తిగా అనుభవించడం కోసం మరి కాస్త తెరుచుకుని ఉన్నటువంటి ఆ దశ గురించి చెబుతూ ఉన్నారు. In order to picture this complete semi-conscious state of the still sleeping man, continue to visualize him with eyes very, very slightly open, representing the beginning of the semi-conscious state. అంటే మనం వేసినటువంటి ఈ బొమ్మలో ఈ స్థితి అన్నమాట. అంటే ఇక్కడ స్వప్నావస్థ పూర్తిగా అనుభవించే దశకు చేరుకున్నాడు. In this state, as said above, he starts to experience dreams due to the false, illusory impressions of the nothingness, which were collected subconsciously and are now ejected out through the projection of the subconsciousness, giving rise to the beginning of the dream state of man. ఇక్కడ పూర్తిగా కలలు కనేటువంటి సామర్థ్యాన్ని మానవుడు కలిగి ఉంటాడు. అంచేత ఇతను ఆ మగత చైతన్యంలో ఉంటూ పోగు చేసుకున్న సంస్కారములు పూర్తిగా తెర మీద పూర్తి నిడివి చిత్రాన్ని కలలో చూపెడుతూ ఉంటాయి. But as the dream continue and as they gather momentum due to the intensity of the projection of multifarious and very dormant impression through the subconsciousness of the man, he gets more and more involved subconscious. ఈ సంస్కారములు మరింత పెరుగుతూ ఈ తెర మీద బొమ్మ మరింత స్పష్టముగా అది రావడం మొదలవగానే ఆ తెరలో కనిపించే పాత్రలతో ఇతను లీనమైపోవడం మొదలు పెడతాడు. హాయిగా మనం సినిమా చూస్తూ ఉంటాం. కొంతమంది ఆ పెద్ద పాత్ర ఏడుస్తూ ఉంటే వెళ్ళి ఏడిచేస్తూ ఉంటారు. ఎవడో వెనకాల కత్తి పట్టుకొని దొంగ వెళ్తుంటే వచ్చేస్తున్నాడు అని ఇక్కడి నుంచి అరుస్తూ ఉంటారు. మన సినిమా హాల్లో చూస్తూ ఉండొచ్చు. అంటే వాడు ఆ నడిచే కథతో మమేకం అయిపోవడం మొదలవుతుంది. అలాగూ ఆ పాత్రలతో లీనం అయిపోతూ ఉంటాడు ఈ 3వ స్థితిలో. యాజ్ అ రిజల్ట్, he now firmly associates himself with the creatures of his own creation in the dreams and is completely in the semi-conscious state. పూర్తిగా ఇప్పుడు ఆ ఉపచైతన్య స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ పాత్రలతో పూర్తిగా మమేకం అయిపోతాడు. This semi-conscious state of the man represents that state which is neither the complete sound sleep state without consciousness nor the complete awake state with full consciousness. ఒక రకంగా బాబా అంటున్నారు, ఆ మొట్టమొదటి ఎటువంటి ఎరుక లేని స్థితికి చిట్ట చివర పూర్తి ఎరుకగలిగిన స్థితికి మధ్యలో ఉండే స్థితి అని చెప్పవచ్చు. ఇక్కడ చైతన్యం లేదని చెప్పలేము, ఉందని చెప్పలేము. దిస్ స్టేట్, సో టు స్పీక్, ఇది సెమీ అవేక్ స్టేట్, సగం మెలకు వచ్చిన స్థితి అని మనం చెప్పవచ్చు ఈ స్థితిని. నౌ విజువలైజ్ దిస్ థర్డ్ స్టేట్ ఆఫ్ ది మ్యాన్ as a state of semi-consciousness represented by half-open eyes, experiencing the dreams more forcibly and much more intently. అంచేత ఈ స్థితిని సగం కళ్ళు అలా తెరిచి కలను పూర్తిగా స్పష్టంగా అనుభవించే స్థితిగా దీన్ని అనుకోవచ్చు. While visualizing this state of the man, picture as a parallel. ఒక మనిషి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇదే విధంగా అటు భగవంతుడి గురించి కూడా మనం దీన్ని పోల్చి చెప్పుకుందాం. That state of God in the divine dream state where God is experiencing a semi-conscious state. భగవంతుడు తన దైవీ స్వప్నావస్థలో ఉంటూ పూర్తి స్పష్టంగా తన కలను కంటూ ఉన్నాడు అనుకుందాం. At this stage, God, the creator of creation, experiences the creator state through the infinite divine semi-conscious state. ఎలాగైతే మానవుడు తన కలను సృష్టించుకుంటూ తానే ఈ కలకు సృష్టికర్తను అనే అనుభవాన్ని పొందుతాడు, భగవంతుడు కూడా నేనే ప్రొడ్యూసర్ని ఈ కళకి అని
తన సృష్టికర్త పాత్రను అనుభవంలోకి తెచ్చుకుంటాడు. దిస్ గివ్స్ రైజ్ టు ఇన్ఫినిట్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మోర్ ఫోర్సిబుల్ నేచర్ ఇన్ ద డివైన్ డ్రీమ్ ఆఫ్ గాడ్ వెన్ గాడ్ యాక్చువల్లీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఎస్ ద క్రీచర్స్ ఆఫ్ హిస్ క్రియేషన్. భగవంతుడు కూడా అవి నేనే అనుకున్న ఆ పాత్రలతో మమేకం అయిపోతాడు. అంచేతే బాబా సద్గురువుకి అవతారుడికి డిఫరెన్స్ చెప్పినప్పుడు చెప్తారు బాబా, అవతారుడు ఆ పాత్రే అయిపోతాడు. ప్రతి జీవి ఎలుకైపోతాడు, చీమైపోతాడు, ఏనుగైపోతాడు, మానవుడైపోతాడు అని. అలాగే ఇక్కడ ఈ స్థితిలో భగవంతుడు మమేకం అయిపోతాడు, ఆ పాత్రలో ఒకడైపోతాడు. అంచేతే మనం గాడ్ యాజ్ ఎ మ్యాన్, గాడ్ యాజ్ ఎ స్టోన్, గాడ్ యాజ్ ఏ అని మనం చదువుకుంటాం. అంటే భగవంతుడు ఆ పాత్ర అయిపోతాడు అనమాట. ఫోర్త్ స్టేజ్, 4వ దశ. విజువలైజ్ ద ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ద మ్యాన్ యాజ్ దాట్ ఇన్ విచ్ ఈజ్ స్టిల్ అస్లీప్ బట్ ట్రయింగ్ గ్రాడ్యువలీ టు ఓపెన్ వైడర్ is already half open eyes in accordance with the greater and greater intensity of the projection of more and more impressions through the subconscious of the man still in his dream state. ఇక 4వ దశ, మరింత కళ్ళు విప్పడానికి ప్రయత్నిస్తున్నటువంటి మానవుడు. ఎందుకని అతని సంస్కారాలు పెరిగిపోతున్నాయి, ఆ సంస్కారాలు కూడా మరింత బలంగా కలని అతనికి ప్రొజెక్ట్ చేసేస్తూ ఉన్నాయి. కాబట్టి మరింత మెలకువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి దశ. Here, the man is not only semi-conscious state, but he is verging on being fully conscious. ఇక్కడ ఉపచైతన్యంలో ఉండడమే కాదు, ఇక పూర్తి చైతన్యంలో రావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నటువంటి దశ. అండ్ ఈజ్ అబౌట్ టు రియలైజ్ ఈజ్ అవేక్ స్టేట్. ఇక మెలకువ స్థితిలోనికి రావడానికి దగ్గరలోకి వచ్చేశాడు. నౌ ప్యారలలింగ్ దిస్, ఇది మనిషి గురించి చెప్పుకున్నాం కదా, ఇది భగవంతుడి దశతో పోల్చి చెప్తున్నారు ఇక్కడ. Picture also that state of God in the 4th stage of his divine dream state. భగవంతుడు కూడా తన కలలో 4వ దశకు చేరాడు అనుకుందాం. Compare the 4th stage of the man in the semi-conscious state with a very critical stage in the divine dream state of God. భగవంతుని కలలో ఇది చాలా క్రిటికల్ అంటే ప్రమాదం ఉందని మరి జాగ్రత్తగా ఉండకపోతే అది ప్రమాదకరమైన దశ అని చెప్పవచ్చు. Here the projection of the infinite impressions through the infinite divine subconsciousness of God is so intensified in the course of the cosmic evolution of the consciousness of God that this projection is about to be so completely fixed, so perfectly focused onto the infinity of nothingness as to identify God with his own most perfect image in his divine dream of creation. ఇక్కడ ఇతని కళ చాలా చాలా స్పష్టంగా ఉంటుంది. అది ఎంత స్పష్టంగా ఉంటే తను ఎంత స్పష్టంగా ఉన్నాడో అంత స్పష్టంగా ఆ పాత్రని పోషించగలుగుతూ ఉంటాడు. అందుకని ప్రమాదమైనది అని చెప్తున్నారు. Thus at this stage in the divine dream state, God the Creator is about to identify himself in a human form after innumerable identifications with all and everything that is in his creation, including inanimate and animate aspects. అంటే భగవంతుడు చాలా తీవ్ర స్థాయిలో తాదాత్మ్యం చెందిపోతాడనమాట ఈ జీవులతో, నిర్జీవులతో, మానవ రూపంతో కూడా. God in the divine infinite semi-conscious state is now nearing the verge of gaining full consciousness concurrently with his identification with human form. మానవ రూపంతో పూర్తిగా తాదాత్మ్యం చెందేసి స్థితిలో ఉన్నాడు. ఇక దగ్గరలో మెలకువను కూడా పొందేసే ఆ పరిస్థితికి చేరుకుంటాడు. 5th స్టేజ్ అంటే ఆ కళ్ళు మనం చూసుకుంటూ వెళితే సరిపోద్దండి. 1లో పూర్తిగా మూసుకుపోయింది, 2లో తెరిచాడు, 3లో మరికొంచెం తెరిచాడు, 4 ఇంకాస్త. విజువలైజ్ ది 5th స్టేజ్ ది మ్యాన్ యాజ్ బీయింగ్ స్టిల్ అస్లీప్. ఇవన్నీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది 7వ దశ తప్ప మిగిలినవన్నీ నిద్రావస్థలో ఉంటూ కలగంటూనే ఉన్న స్థితి. ఆ 7వది ఒకటే కల నుంచి మేల్కొన్న స్థితి. విత్ హిస్ ఐస్ ఆల్మోస్ట్ ఓపెన్. ఇక ఈ 5వ దశలో ఇంచుమించు పూర్తిగా తెరిచేసినట్టుగానే ఉంటుంది. ద మ్యాన్ ఇన్ ది స్టేట్ ఈ స్టిల్ ఇన్ ది సెమీ కాన్షియస్ ఆర్ సెమీ అవేక్ స్టేట్, ఎక్స్పీరియన్సింగ్ ది డ్రీమ్ ఎట్ దేర్ హైట్ ఇన్ ఎ ఫైనల్ స్టేజ్ ఇన్ విచ్ ది ఇంప్రెషన్స్ ఆర్ ప్రొజెక్టెడ్ త్రూ హిస్ సబ్ కాన్షియస్నెస్ విత్ గ్రేటెస్ట్ ఇంటెన్సిటీ. ఇది కళ స్పష్టమవడం, మరింత స్పష్టమవడం కారణం సంస్కారాలు మరింత విజృంభించి అవి బయటికి పొడుచుకు రావడము, అదే కారణము. ద జెనిత్ ఈజ్ రీచ్డ్ బోత్ బై ది ఇంటెన్సిఫైడ్ ప్రొజెక్షన్ ఆఫ్ ది ఇంప్రెషన్స్
ఇన్ మచ్ లెస్ ఏజీ ఫామ్. సంస్కారాలు ఉధృతంగా ఒక సునామీలాగా వచ్చేస్తూ ఉంటాయట. ఇక ఇదివరకులాగా మబ్బుగా మసగ్గా రావడం ఉండదు, చాలా స్పష్టంగా వచ్చేస్తూ ఉంటాయి. ఇన్ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ రియలిజం. ఇక అది కనపడేది హెచ్డి బొమ్మ కనపడుతూ ఉంటుందన్నమాట, పూర్తి స్పష్టంగా ఇది నిజమే అనిపించేంతగా. అండ్ బై రిలవెంట్ డ్రీమ్స్ విచ్ ఆర్ డ్రెమ్ట్ ఇన్ ఏ గ్రేటర్ డిగ్రీ ఆఫ్ క్లారిటీ ఆర్ ఇన్ దేర్ రైప్ స్టేజ్. కల నిజం అయిపోతుంది, అంత నిజమా అనిపించేంతగా. దిస్ ఈజ్ ద స్టేజ్ ఇన్ డ్రీమ్ when the subconscious, some subtle forms of nothingness have reached their zenith and appear more clearly. ఇక స్పష్టముగా పగటి కళ అంటూ ఉంటాం కదా, అంటే కళే కానీ ఇంచుమించు మనం పగలు మిగిలిన వస్తువులను ఎలా చూస్తున్నామో అంతగా చూసేటువంటి పరిస్థితి. దిస్ స్టేట్ ఆఫ్ ది మ్యాన్ ఆల్మోస్ట్ ఫుల్లీ కాన్షియస్ may therefore be pictured as a man with eyes almost wide open but remember still asleep. ఇంచుమించు నిద్రలో ఉన్నాడు కానీ కళ్ళు అయితే ఇంచుమించు పూర్తిగా తెరిచినటువంటి దశతో పోల్చవచ్చు. దిస్ ఈజ్ ద స్టేజ్ రీచ్డ్ ఏ స్ప్లిట్ సెకండ్ బిఫోర్ ద మ్యాన్ హ్యాజ్ రౌజ్డ్ ఫ్రమ్ హిజ్ డీప్ స్లీప్ స్టేట్ టు బికమ్ వైడ్ ఓపెన్. అంటే ఇక పూర్తిగా కళ నుంచి మేలుకోవడానికి ఒక్క సెకండ్ ముందు ఈ దశ అని చెప్పవచ్చు. దిస్ ఈజ్ ద కంప్లీట్లీ మెచ్యూర్డ్ సెమీ కాన్షియస్ స్టేట్ ఆఫ్ సబ్ కాన్షియస్నెస్. ఇక్కడ ఉపచైతన్యము పూర్తిగా పరిపక్వము చెందింది అనవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీన్ని భగవంతుడి స్థితితో పోలుస్తారు. ముందు మానవుడి స్థితి చెప్తున్నారు, తర్వాత భగవంతుడి స్థితితో పోలుస్తున్నారు. వైల్ విజువలైజింగ్ ది ఫిఫ్త్ స్టేట్ ఆఫ్ మ్యాన్ సైడ్ బై సైడ్ విత్ ఇట్ పిక్చర్ దట్ స్టేట్ ఆఫ్ గాడ్ ఇన్ హిజ్ డివైన్ డ్రీమ్ స్టేట్ వేర్ గాడ్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద కంప్లీట్లీ మెచ్యూర్డ్ స్టేట్ ఆఫ్ ద డివైన్ ఇన్ఫినిట్ సెమీ కాన్షియస్ స్టేట్ అండ్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు గెయిన్ ఫుల్ కాన్షియస్నెస్. అంటే ఇంకా ఆ కళ్ళలోంచి కాసేపట్లో ఇంకా బయటకు వచ్చేస్తాడు, ఆ దశ ఇది. అట్ ఇట్స్ జెనిత్ ద ఇంటెన్సిటీ ది ప్రొజెక్షన్ ఆఫ్ ఇన్ఫినిట్ ఇంప్రెషన్ త్రూ ది డివైన్ ఇన్ఫినిట్ సబ్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ హెస్ ఆల్మోస్ట్ క్రియేటెడ్ సీజ్ ఇట్ టు ఐడెంటిఫై గాడ్ సెమీ కాన్షియస్లీ విత్ ద లాస్ట్ ఆఫ్ ది క్రియేచర్స్ ఇన్ ది కాస్మిక్ ఎవల్యూషన్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఫార్మ్. ఇక్కడ ఇంకా భగవంతుడు ఆ పాత్రలతో మమేకం అవడం తగ్గించుకొని తన స్వస్వరూపంతో మమేకం అవడానికి రెడీగా ఉన్నాడు. God is in his divine infinite semi-conscious state which when almost matured identified God with infinite impressions of animal forms. But now in the fifth stage of the divine dream state where God is in the completely matured divine infinite semi-conscious state, God can no longer be made to identify with the impressions of animal forms even though they are intensely and infinitely projected through his divine infinite subconsciousness. అంచేత సంస్కారాలు ఎంత ఉధృతంగా వస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక వాటితో మమేకం అవడానికి సిద్ధంగా ఉండడు భగవంతుడు. ఎందుకని మెలకువ తెచ్చేసుకోవడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు కాబట్టి. అట్ దిస్ పాయింట్ ఏ స్టేజ్ ఈజ్ రీచ్డ్ ఇన్ ది డివైన్ డ్రీమ్ స్టేట్ వేర్ ఇన్ to infinity of impressions projected infinitely through the divine subconsciousness of God. At his zenith, this infinite projection has almost identified God with a human form and God is almost fully conscious. మనం పూర్తి చైతన్యం వచ్చినప్పుడు భగవంతుడు ఏ దశ? మానవుడి దశ, స్వస్వరూపం కాదండి, మానవుడి దశ. మానవుడి దశలో 100% అనుకున్నాక, అంచేత ఇక్కడ మానవ దశలో పూర్తి చైతన్యాన్ని పొందడానికి దగ్గరకు వచ్చేశాడు. ఇంకా సిక్స్త్ స్టేజ్ విజువలైజ్ ది సిక్స్త్ స్టేజ్ ఆఫ్ ది మ్యాన్ హ్యాస్ కంప్లీట్లీ అవేకన్ ఫ్రమ్ హిస్ స్లీప్. పూర్తిగా కళ్ళ నుంచి బయటకు వచ్చేశాడు. అండ్ యాజ్ హ్యావింగ్ హిజ్ ఐస్ కంప్లీట్లీ వైడ్ ఓపెన్, కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాడు, చుట్టూ చూస్తూ ఉన్నాడు. ఇన్ ది స్టేట్ ద మ్యాన్ ఈజ్ నో లాంగర్ ఇన్ సెమీ కాన్షియస్ స్టేట్. ఇంకా కళ పరిస్థితి పోయింది, కళ్ళు తెరిచేశాడు కదా. Dreaming the dreams which were nothing but the hazy, faint projects of the dormant impressions of nothingness which were stored in the subconsciousness of a man and realized through his subconsciousness in subtle form of nothingness. ఆ ఉపచేతన స్థితిలో ఏం చేసేవాడు? లోపల అంతర్లీనంగా దాగి ఉన్న సంస్కారములు ఉత్పత్తి చేసేటువంటి ఆ తెర మీద బొమ్మలను చూసి అస్పష్టముగా ఉన్నటువంటి కళను అనుభవిస్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆ స్టేజ్ పోయింది, ఆ పాత్ర స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాడు, కళ్ళ నుంచి బయటకు వచ్చేసాడు ఇక్కడ మానవ రూపంలో. దిస్ ఈజ్ ద స్టేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎ మ్యాన్ వేర్ హీ హ్యాజ్ జస్ట్ అవేకన్ కంప్లీట్లీ బట్ అల్బీట్ హీ ఈజ్ ఫుల్లీ కాన్షియస్, హీ ఈజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ ది సెల్ఫ్ యాజ్ ఎట్. పూర్తి చైతన్యం అయితే వచ్చేసింది కానీ
వాడు నేను భగవంతుణ్ణి అంటల్లా, నేను పొల్లయని, నేను ఎల్లయని అంటూ ఉన్నాడు. ఆ స్థితి ఇది. ద మ్యాన్ ఈజ్ నో లాంగర్ ఇన్ ఈ సౌండ్ స్లీప్ అని సెమీ కాన్షియస్ స్టేట్. ఇతను నిద్రావస్థలో లేడు, కలస్థితిలోనూ లేడు. అండ్ yet with full consciousness gain is pictured now with wide open eyes. పూర్తిగా కళ్ళు తెరిచి చుట్టూ చూస్తున్నాడు ఇతను. నిద్రావస్థ లేదు, స్వప్నావస్థ లేదు, కళ్ళు పూర్తిగా తెరిచే ఉన్నాడు. దిస్ మీన్స్ ది ఎండ్ ఆఫ్ ది డ్రీమ్. అంచేత స్వప్నం ఇక ముగిసిపోయింది. ఇంకా ఆర్ ది ఎండ్ ఆఫ్ ది ఫాల్స్ స్టేట్ ఆఫ్ మ్యాన్ వేర్ ఎక్స్పీరియన్స్ ది లేటెంట్ ఆర్ డార్మెంట్ నథింగ్ మేనిఫెస్టెడ్ ఇన్ ఇట్స్ రా స్టేట్ యాజ్ నథింగ్నెస్ ఇన్ ద షేప్ ఆఫ్ హేజీ అండ్ ఫైన్ సటిల్ ఫార్మ్స్. ఇప్పటి వరకు సూక్ష్మ రూపాలుగా కనపడేవి అన్ని కలలో, అదంతా ముగిసిపోయింది. ఇక్కడ ఇప్పుడు స్పష్టంగా స్థూల రూపాలే కనపడుతూ ఉంటాయి. ఇక కళ్ళు తెరిచేశాడు కదా, అంచేత స్థూలంలోనే కనపడతాయి. ఏ వస్తువుని చూసినా దాని స్థూల రూపాన్నే చూస్తూ ఉంటాడు. ద మ్యాన్ నౌ ఈజ్ అన్ అవేక్ స్టేట్, no longer experiences or sees nothingness as something hazy or faint as he used to see in his dream state. కలలోలాగా మసగగా కనపడడం ఇక ఉండదు. పూర్తిగా మెలకువలోకి వచ్చేసాడుగా. with his eyes just opened and fully he is dazed and stares vacantly at things that now confront his sight more realistically. అంచేత ఒకటవ మానవ జన్మ, రెండవ మానవ జన్మలో కుర్రాడు మంచం నుంచి లేవగానే కాసేపు అలా విస్మయంతో చూస్తూ ఉంటాడు. ఒక 5 నిమిషాలు అయ్యాక మళ్ళీ మనతోటి మామూలుగా ఉంటాడు. అప్పుడు దాకా ఆ మంచం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు, ఏంటి ఇదంతా అని. సో ఆ తొలి దశలు అలా ఉంటాయి. ఎందుకని ఇదివరకు మసగ్గా లీలగా కనిపించిన వస్తువులు స్పష్టంగా కనపడుతూ అది కొంచెం విస్మయానికి గురవుతూ ఉంటాడు. ద మ్యాన్ నౌ అబ్జర్వ్స్ థింగ్స్ దట్ కన్ఫ్రంట్స్ హిస్ సైట్ యాజ్ ఇఫ్ హీ వర్ సీయింగ్ ద రైట్, the clear and fully developed form of the same nothingness that he saw in his dream as raw, hazy and faint. కలలో ఏ వస్తువు యొక్క రూపాలనైతే మసకగా చూశాడో అవి మరింత స్పష్టంగా ఇప్పుడు చూస్తున్నట్టు అతను గమనిస్తాడు. అతను ఇన్ ది స్టేట్ ద మ్యాన్ సీస్ యాజ్ ఇట్ వర్ ఎట్ అనదర్ డ్రీమ్, but he sees it much more realistically than the dream from which he has awakened a split second before. ఇక్కడ బాబా ఒక విషయం చెప్తున్నారు. భగవంతుడు కనే మొట్టమొదటి కళ, భగవంతుడు కనే రెండవ కళ అని చెప్తున్నారు. ఈ మొట్టమొదటి కళలో మానవ రూపానికి ముందు వరకు నడిచింది ఇది. ఈ రెండవ కళ మానవ రూపం వచ్చిన దగ్గర నుంచి నడుస్తుంది. ఇక్కడితో పూర్తి మెలకు వచ్చేసింది వీడికి. మొట్టమొదటి కళ చివరిలో పూర్తి మెలకు వచ్చేసింది. కానీ పూర్తి మెలకు ఉంటూనే మళ్ళీ కల్లో నడుస్తాడు వీడు. ఎందుకని? సంస్కారములు పోగైన కారణంగా. ఇది మొత్తము పునర్జన్మ, అంతర్ముఖ ప్రయాణము, ఇది పరిణామము. సో పరిణామం మొత్తము ఒకటవ కళ, పునర్జన్మ ప్రక్రియ అంతర్ముఖ ప్రయాణము రెండవ కళ. అది చెప్తున్నారు. ఇంకొక కళ, ఈ కళలో ఏంటి? పూర్తి మెలకువగా ఉంటూ ఈ కళను అనుభవిస్తాడు. అప్పటి వరకు నిద్రావస్థలో ఉంటూ కళను అనుభవించాడు. ఇప్పుడు మెలకువగా ఉంటూ కళను అనుభవిస్తుంటాడు. అవేక్ డ్రీమ్ స్టేట్ బాబా వాడిన మాట దీనికి. మనందరం అవేక్ డ్రీమ్ స్టేట్లో ఉన్నాం. అప్పుడు స్లీప్లో డ్రీమ్ స్టేట్ ఏది మనం చెప్పుకున్నది, భగవంతుడు స్లీప్లో డ్రీమ్ స్టేట్. ఇప్పుడు మెలకువగా ఉంటూనే కలగనేటువంటి స్థితి. ఇన్ ది స్టేట్ ద మ్యాన్ సీస్ యాజ్ ఇట్ వర్ ఎట్ అనదర్ డ్రీమ్, but he sees it much more realistically than the dream from which he awakened a split second before. ఈ మానవ రూపం వచ్చే ముందు వరకు కళలో అనేక రూపాలని చూశాడు. కానీ ఈ మానవ రూపం రాగానే అదే రూపాలని చాలా స్పష్టంగా చూడగలుగుతాడు. అదే తేడా, రెండు కళలే. మనం ఎప్పుడు మర్చిపోకూడదు. 6వ భూమిక వరకు కూడా అంత కలే, ఒక 7వ భూమిక మాత్రమే అది సత్యస్థితి అని చెప్పుకున్నాం మనం. దిస్ ఈజ్ ద 6th స్టేట్ in the state of man, where the man dazed simply experiences the sight of things much more realistically, but still as if it were just a vacant dream. వీడికి మెలకు అయితే వచ్చేసింది కానీ అంత కలలాగే కనపడుతూ ఉంటుంది వీడికి. ఎందుకని? ఆ స్వప్నం నుంచి ఫస్ట్ టైం బయటకు వచ్చాడు కాబట్టి. అంచేత మానవ రూపం రాగానే మనం చదువుకున్నాం, ఏది ఎక్కువగా ఈ కొజ్జా జాతికి చెందినటువంటి వీళ్ళు ఉంటారు. మొట్టమొదటి మానవ 1-2 ఆ మానవ జన్మలలో ఆ రూపంతో ఉంటాడు అని.
సో అంచేత అతను ఎక్కువగా జంతువునే పోలి ఉంటాడు అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ సంస్కారములే ఉంటాయి అతనికి. అంచేత మానవుడిగా పూర్తి చైతన్యం అయితే పొందాడు, కానీ ఇదంతా గాబరాగా ఉంటుంది. ఇంత స్పష్టంగా ఈ ప్రపంచాన్ని చూడగలగడం అనేటువంటిది ఇది ఒక కళ, ఉత్తి కళగానే అతను ఒకసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట. దట్ ఈజ్ ద మ్యాన్ సీస్ మోర్ ఫోర్సిబుల్లీ అండ్ రియలిస్టికల్లీ బట్ స్టిల్ వేకెంట్లీ the dream of his dream state, giving him the sense of yet another dream within the dream of his dream state. ఇదివరకు ఎలాగైతే కలగన్నానో ఇది కూడా కలేమో అనుకుంటూ విస్మయానికి గురవుతూ ఉంటాడు. This state corresponds to the few seconds immediately after a man has awakened and cannot help but see at first the objects that come within the range of his vision rather than his own self. బాబా దీని ఉదాహరణ చెప్తున్నారు. మానవుడు మేల్కొన్న వెంటనే పూర్తిగా మేల్కోవడానికి కొన్ని క్షణాల ముందు మొట్టమొదటి ఏం చూస్తాడు? తన కళ్ళు ఎదురుగా ఏం కనపడితే అవి చూస్తాడు. పడుకుని లేవగానే ముందు ఫ్యాన్ చూస్తాడు, పైన సీలింగ్ ఫ్యాన్, తర్వాత గోడలు చూస్తాడు. ఆ స్థితితో పోల్చవచ్చు దీన్ని. ఆ తర్వాత కాసేపుడికి ఓహో ఇది నా ఇల్లు కాదే, ఓహో ఫలానా ఊరు, ఇది మెహరాబాద్ వచ్చానా, డీ హాస్టల్లో ఉన్నానా, ఓహో మొన్న వచ్చాను కదా, ఇంకో 2 రోజులు ఉంటాను, ఓకే టైం అయిపోయింది అనమాట, అందుకని లేచాను, నేను బెల్ల కొట్టేశాడు, అమ్మో మనం స్నానానికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ వీడు ఒకటి 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 ఒక ప్రశ్న ఆన్సర్ వస్తూ ఉంటాయి కదా, ఆ స్థితిలాగా అనుకోవాలి అని చెప్తున్నారు బాబా. ముందు తనను తాను చూడు, కళ్ళు ఎదురుగుంటా ఉన్న వస్తువులనే చూస్తాడు. దిస్ ఈజ్ బికాజ్ యాజ్ సూన్ యాజ్ హిస్ ఐస్ ఓపెన్ ఆఫ్టర్ ద స్లీప్ స్టేట్ ద స్పాంటేనియస్ ఓపెనింగ్ ఆఫ్ ద లాంగ్ షట్ ఐస్ క్రియేట్స్ ఇన్ హిమ్ ఎ సార్ట్ ఆఫ్ డేంజర్ స్టేట్. చాలా గంటల పాటు కళ్ళు మూసుకుని ఉండిపోయాడు కదా, ఏమి చూడలేదు. ఒక్కసారి కళ్ళు తెరగానే కొంచెం గాబరాగా ఉంటుంది, ఒక రకమైన విస్మయం అతను గురవుతాడు. ఆల్దో ది మ్యాన్ హ్యాజ్ అవేకెన్డ్ అండ్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్, హీ స్టిల్ అన్అవేర్ ఆఫ్ హిస్ సెల్ఫ్ ఆర్ ఆఫ్ హిస్ పొజిషన్ ఇన్ రిలేషన్ టు ది ఆబ్జెక్ట్ సరౌండింగ్ హీజ్ వెరీ సెల్ఫ్. అంచేత ఒక 2 నిమిషాలు పడుతుంది వాడికి లెక్కేసుకోవడానికి, నేను ఎక్కడున్నాను, ఏంటి నా పరిస్థితి అని. He simply stares at the objects upon which his gaze falls. మనం నిన్న ఆ చంటి కుర్రాడు చాలాసేపు అలా చూస్తూ ఉంటాడు, మాట్లాడు, ఏంట్రా అని అడిగితే అలా మన మొహం చూస్తూ ఉంటాడు, కానీ వాడు స్పందించాడు. ఆ పరిస్థితి అనమాట. While visualizing the 6th state of the man, make a parallel of it by picturing in the same way that state of God as of that instant when God has just identified himself with his human form and just gained full consciousness. ఈ మనిషిలాగే భగవంతుని కూడాను చూసుకో, కల్లో పడుకుని ఉన్నాడు, ఇప్పుడే మానవ రూపంతో సహచర్యం చేయడం మొదలెట్టాడు. అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో ఒక్కసారి. ఇప్పుడే ఆ పూర్తి చైతన్యం వచ్చింది భగవంతుడికి. అట్ దట్ మూమెంట్ గాడ్ ఈజ్ నో లాంగర్ ఇన్ ది డివైన్ ఇన్ఫినిట్ సెమీ కాన్షియస్ స్టేట్, dreaming the original divine dream, which was the projection of the latent nothing released by the divine infinite subconsciousness, a creation, or as completely evolved nothingness. అంచేత భగవంతుడు తన ఉపచైతన్యం విడుదల చేసిన ఆ సంస్కారాల వల్ల కలిగిన కళ ఇక అయిపోయింది. అది ఆ కళ ఆగిపోయింది, స్విచ్ ఆఫ్. ఇప్పుడు పూర్తిగా మానవుడిగా స్పష్టంగా వస్తువుల్ని చూస్తూ ఉన్నాడు. ఆ స్థితి ఇంకా ఉండదు. In this 6th state, God is now out of his original sound sleep and his divine infinite semi-conscious states because he is now fully conscious. అంచేత ఆ నిద్రావస్థ లేదు, కళ అవస్థ లేదు, పూర్తిగా మెలకువ తెచ్చుకున్నాడు భగవంతుడు. Here, God is conscious, not of his unlimited self, nor of his infinite, unbounded, infinite trio nature of God. పవర్, నాలెడ్జ్ అండ్ బ్లీస్, బట్ ఈ జస్ట్ ఫుల్లీ కాన్షియస్. ఇతనికి పూర్తి చైతన్యం వచ్చేసిందంటే లక్షణత్రయం యొక్క ఎరుక వచ్చేసింది అని అనుకోవద్దు సుమ. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందం. కళ్ళు పూర్తిగా తెరిచాడు, అంతవరకే. గాడ్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ నౌ ఇన్ ది సెన్స్ దట్ గాడ్ ఈజ్ కాన్షియస్లీ అబ్జార్బ్డ్ ఇన్ ది నథింగ్నెస్ విచ్ నౌ మేనిఫెస్ట్ త్రూ హిజ్ ఫుల్ కాన్షియస్నెస్ as clear, well-defined, realistic gross states apparently demonstrating their infinite aspects ad infinitum. తన కళ్ళ ఎదురుగా ఏ స్పష్టమైన రూపాలైతే కనపడుతున్నాయో వాటిలో పూర్తిగా లగ్నమైపోయి ఆ స్థూల వస్తువులతో మమేకం అయిపోతాడు. అంతవరకే పూర్తి చైతన్యం అంటే తన కళ్ళు దేని మీద పడితే దానిని పూర్తిగా ఎరుకతో తెలుసుకోగలుగుతాడు. మరి దేని మీద పడింది ఇప్పుడు?
తన సంస్కారాల మీద పడింది. ఆ కెమెరా బయటికే ప్రొజెక్ట్ అయి ఉంది. అది తన మీదకు ప్రొజెక్ట్ అయినప్పుడు అంతర్ముఖ ప్రయాణము మొదలై అప్పుడు స్వస్వరూపాన్ని చేరుకునే దశ. 7th స్టేజ్. ఇప్పుడు 7వ దశ. విజువలైజ్ ది 7th స్టేజ్ ఆఫ్ ది మ్యాన్ వేర్ హీ హ్యాజ్ హిజ్ ఐస్ వైడ్ ఓపెన్ అండ్ ఈ కంప్లీట్లీ అండ్ ఫుల్లీ అవేక్ ఇన్ ది సెన్స్ దట్ he now asserts his limited self or ego and is conscious of his human form or the gross body of his surrounding and the gross world. ఈ స్థితిని బాబా ఏం చెప్తున్నారు? మనం లేచాక 2-3 నిమిషాలు లేచాక పూర్తి స్థాయి మనం వచ్చేస్తాం కదా, ఇంకప్పుడు ఈ విస్మయము ఉండదు, ఏముండదు, అంతా నేను 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 అని కొండ బదలు కూడా చెప్తూ ఉంటాడు. ఆ స్థితితో పోల్చవచ్చు. అండ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ హిజ్ హ్యూమన్ ఫామ్, నేనేంటో నాకు తెలుసు, ఆర్ ది గ్రాస్ బాడీ, నా శరీరం ఏంటో నాకు తెలుసు, అండ్ హీ సరౌండింగ్స్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్, ఈ స్థూల ప్రపంచంలో పరిసరాల ఉనికి పూర్తిగా వచ్చేసింది. దో దిస్ మ్యాన్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్, ఈజ్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ది గ్రాస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ది గ్రాస్ వరల్డ్ ఇన్ ఫుల్, yet he is still unconscious of the limited energy and mind of which he indirectly makes unconscious use, being aware of their aspect through the limitations of the gross body alone. మళ్ళీ పార్థ చెప్తున్నారు బాబా, ఇక్కడ పూర్తి స్థూల ఎరుక వచ్చింది, పూర్తి స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఇతనికి సూక్ష్మం అంటే ఏంటో తెలియదు, మానసికం అంటే ఏంటో తెలియదు. అయినప్పటికీ ఎరుక లేకుండానే సూక్ష్మాన్ని మానసికాన్ని కూడా వాడుకుంటూనే ఉంటాడు. ఏది? స్థూల ఇంద్రియముల ద్వారా. ఇన్ దిస్ స్టేట్ ద మ్యాన్ ఈజ్ ఫుల్లీ కాన్షియస్ బట్ గ్రాస్ కాన్షియస్లీ అండ్ ఈజ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ సెల్ఫ్ యాజ్ ఎ మ్యాన్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ హిస్ సరౌండింగ్. ఇక్కడ మానవుణ్ణి ఏం చెప్పొచ్చు? పూర్తిగా ఎరుక వచ్చింది, కానీ ఆ ఎరుక స్థూల ఎరుక మాత్రమే. అలాగే తన మానవుడిగా ఈ స్థూల ప్రపంచంలో పూర్తిగా తనను తాను ధృవీకరించుకోగలుగుతూ ఉంటాడు. ద మ్యాన్ ఈజ్ నాట్ ఓన్లీ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్ అండ్ ఆఫ్ ఆల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విచ్ కన్ఫ్రంట్ హిజ్ వ్యూ, బట్ హీ ఆల్సో యాక్చువల్లీ ఎక్స్పీరియన్సెస్ దెమ్ బై ఇన్వాల్వింగ్ హిజ్ ఫుల్లీ కాన్షియస్ అండ్ ఫుల్లీ అవేర్ స్టేట్ ఆఫ్ లిమిటెడ్ సెల్ఫ్ ఇన్ దెమ్. ఇతనికి స్థూల ప్రపంచం పూర్తి ఎరుక వచ్చింది, అలాగే చుట్టూ ఉన్న ప్రపంచంలోని స్థూల వస్తువులన్నీ ఇతను గుర్తించగలుగుతాడు. అయితే అతను ఈ పూర్తి చైతన్యాన్ని, ఈ పూర్తి ఎరుక కలిగిన స్థితిని స్థూల వస్తువులతో అతను కార్యకలాపాలు చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటాడు. అంటే తన స్వస్వరూపము గురించి కానీ, సూక్ష్మ ప్రపంచము గురించి కానీ, మానసిక ప్రపంచము గురించి కానీ వాడడు. హీ నౌ రికగ్నైజెస్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది గ్రాస్ వరల్డ్ through his 5 predominant gross senses and differentiate them from one another, using them discriminately or indiscriminately, automatically and indirectly, utilizing energy and mind which are now fully developed in attaching to them their relative values as and when limited self asserts in his awake state before he passes away once again in sound sleep. అతను మెలకువగా ఉన్నంతసేపు మళ్ళీ గాఢ నిద్రలోకి ప్రతిరోజు వెళ్ళిపోతాడు కదా. ఈలోగా అతనికి స్థూల శరీరం పూర్తిగా పెరిగింది, సూక్ష్మ శరీరం పూర్తిగా పెరిగింది, మానసిక శరీరం పూర్తిగా పెరిగింది. అది మర్చిపోకూడదు మనం. స్థూల శరీరాన్ని పూర్తి ఎరుకతో వాడుకుంటాడు, సూక్ష్మ మానసిక శరీరాల్ని కూడా ఎరుక లేకుండానే పూర్తిగా వాడుకుంటాడు. నిద్రలోకి వెళ్లకుండా మెలకువగా ఉన్నంతసేపు ఇతను తన విచక్షణను ఉపయోగిస్తాడు, పూర్తిగా అనుభవిస్తాడు. స్థూల ప్రపంచం అంటే అర్థం ఏమిటండి? నాకు స్థూల ఎరుక ఉంది కాబట్టి నా స్థూల శరీరాన్ని నేను ఎలాగైతే చూడగలుగుతానో మిగిలిన జీవాత్మల యొక్క స్థూల శరీరాలన్నింటినీ చూడగలను. ఇవన్నీ కలిపి ఒక స్థూల ప్రపంచం అవుతుంది. అంతే స్థూల ప్రపంచం అంటే. ఇన్ ది అవేక్ స్టేట్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ సీస్ త్రూ ద గ్రాస్ ఐస్, హియర్స్ త్రూ ది గ్రాస్ ఇయర్స్, smells with the grass nose, eats through the grass mouth and acts through the grass limbs. బాబా చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. నీకు మెలకువ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చూసేది, నువ్వు తినేది, నువ్వు వినేది ఎవరు? నీ మనస్సు. మనకి గుర్తుందండి, నిరంజన్ సింగ్ అనేటువంటి ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, అతను బాబా దగ్గరికి తరచూ మెహరాజాద్ వెళ్తూ ఉండేవాడు. అతను బాబాని ఒక ప్రశ్న వేశాడు. ఏం వేశాడు? ఇంత విశ్వమంతా నిండి ఉన్నటువంటి భగవంతుడు నీ 5 అడుగుల 6 అంగుళాల శరీరంలో ఎలా సరిపోయాడే, ఎలా దూరాడో నాకు అర్థం కావట్లేదు, అది నాకు చెప్పు అని అడిగాడు.
మరి విశ్వం అంతా ప్రతి అణువులోనూ నిండిన భగవంతుడు ఈ శరీరంలో ఎలా సరిపోయాడు? సరే బాబా అన్నారు, ఆ కిటికీలో చూడు ఏం కనపడుతోంది అన్నారు. ఆవులు మేస్తూ ఉన్నాయి అన్నాడు. ఇంకా కొంచెం దాటి ఏం కనపడుతోంది అన్నాడు. చెట్లు కనపడుతుంది. ఇంకొంచెం దాటితే కొండలు కనపడుతున్నాయి. ఇంకొంచెం దాటితే ఆకాశం కనపడుతుంది. అవునా? మరి నీ కన్ను ఎంత ఉంది కదా, అది ఒక అంగుళం కూడా లేదు. ఇంత చిన్న కన్ను ఇవన్నీ ఎలా చూడగలుగు? ఒక్కసారి షాక్ అయ్యాడు. నిజమే బాబా, నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నిజమే సుమా, ఎంత చిన్న కన్ను ఇవన్నీ ఎలా చూస్తోంది? అప్పుడు బాబా చెప్పారు, ఆ చూసేది నీ కన్ను కాదు, కన్నుని వాడుకొని నీ మనసు చూస్తోంది. నీ మనసు ఈ విశ్వం కంటే పెద్దది, ఈ మొత్తం విశాలమైన విశ్వము కంటే కూడా పెద్దది. అలాగే ఈ విశ్వమంతా నిండి ఉన్న భగవంతుడు ఈ చిన్న శరీరంలో తనను తాను నిలుపుకోగలుగుతాడు అని అదే ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. ఈ కళ్ళతో చూసేది మనసు చూస్తోంది, చెవులతో వినేది మనసు వింటోంది. అంచేతే మనం నిద్రపోయినప్పుడు ఎన్ని లైట్లు 1000 క్యాండిల్ బల్బులు వెలిగినా మనకు తెలియదు. ట్రంపెట్లు బోర్లు పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసినా వీడికి ఏం తెలియదు. ఎందుకని మనసు స్విచ్ ఆఫ్ అయిపోయినప్పుడు ఈ ఇంద్రియాలు ఏవి పని చెయ్యవు. కొన్ని కళ్ళు మూసుకున్న చెవు పని చేస్తూనే ఉంటుంది కదా, కానీ విందో అది. ఎందుకని వినేది ఆ మనసు నిద్రలోకి వెళ్ళిపోయింది, రెస్ట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇన్ ద డ్రీమ్ స్టేట్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ సీస్ త్రూ ది సటిల్ ఐస్, హియర్స్ త్రూ ది సటిల్ ఇయర్స్. అలాగే స్వప్నావస్థలో కూడా మనసే తన సూక్ష్మ ఇంద్రియాలను వాడుకొని అది చూస్తుందంటే తన సూక్ష్మ కళ్ళను వాడుకొని చూస్తుంది. అది వింటోందంటే సూక్ష్మ చెవులను వాడుకొని వింటోంది అని అర్థం చేసుకోవాలి. ఇన్ ది సౌండ్ స్లీప్ స్టేట్ ఇట్ ఇస్ ద మైండ్ దట్ ఈజ్ అట్ పీస్ అండ్ డెత్. అలాగే గాఢ నిద్రావస్థలో ఏదీ వింటలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఎందుకని నీ మైండ్ రెస్ట్కి వెళ్ళిపోయింది కాబట్టి. అంచేత మైండ్ పూర్తి రెస్ట్ లేకపోతే కలగంటది. అది సూక్ష్మ ఇంద్రియాలను వాడుకుంటుందంటే అంత అర్థం. అది పూర్తిగా మెలకు వచ్చేసిందంటే మైండ్ వీడినే పడుకున్నది లేపేస్తుంది. మైండ్ అంటే సంస్కారాల గంప, ఒక గంప అనమాట. అది ఆ గంప నిండా దాన్ని వంపితే సంస్కారాలే ఉంటాయి. While visualizing the seventh state of the man, picture likewise the state of God, where God identifies himself completely with human form and gains full and complete consciousness. అలాగే ఈ మనిషి యొక్క 7వ దశలాగే భగవంతుని 7వ దశ పోల్చినప్పుడు అతని మానవ రూపంతో తాదాప్యించింది. ఇక విస్మయము ఇవేవి లేవు. సంపూర్ణ చైతన్యముతో పూర్తి చురుగ్గా ఆయన తాదాప్యం చెంది పనిచేస్తూ ఉంటాడు. God now no longer dreams divinely, the original divine dream. ఇక ఆదిమూల స్వప్నావస్థ ఇవేవి లేవు. పూర్తిగా ఆయన మెలకువ స్థితిలోకి వచ్చేసాడు. బట్ విత్ ఫుల్ కాన్షియస్నెస్ నౌ కంప్లీట్లీ గెయిన్ హీ ఎక్స్పీరియన్స్ ఫాల్స్లీ ది కంప్లీట్ అవేర్నెస్. కానీ పూర్తి చైతన్యం అయితే తెచ్చుకున్నాడు, కానీ దీన్ని వక్రీకరింపబడినటువంటి అనుభవం పొందుతూ ఉన్నాడు. ఎందుకని తన మీద కాకుండా సంస్కారాల మీద లగ్నమై ఉంది అతని చైతన్యము. కాబట్టి దిస్ అవేర్నెస్ మేక్స్ గాడ్ ఫాల్స్లీ అవేర్ ఆఫ్ దాట్ ఒరిజినల్ నథింగ్ విచ్ వాజ్ లేటెంట్ ఇన్ హిజ్ ఓన్ స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్ అండ్ విచ్ విత్ ది ప్రెజెంట్ గెయిన్ ఆఫ్ ఫుల్ కాన్షియస్నెస్ మేక్స్ గాడ్ ఎక్స్పీరియన్స్ దట్ నథింగ్ రియలిస్టికల్లీ యాజ్ ఎవ్రీథింగ్. మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం, భగవంతుడిలో భగవంతుని నీడ అయినటువంటి ఆ రియల్ నథింగ్ కూడా ఉందని, ఆ ఓం బిందువు ద్వారా అది బయటకు వచ్చి సృష్టిగా విస్తరించిందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దీని మీదే అతని దృష్టి లగ్నమై ఉన్న కారణంగా ఇదే సర్వస్వము అని భ్రమపడి దీని గురించే వెంపర పొద్దున్న నుంచి సాయం దాకా మానవుడు ఏమిటి చేస్తూ ఉన్నాడు? ఇదంతా పోగేసుకోవాలి, డబ్బు పోగేసేసుకోవాలి, ఆస్తి కూడబెట్టేసుకోవాలి కదా, వాడికి ఉండకూడదు, వీడికి ఉండకూడదు, అంతా నాకే వచ్చేయాలి. ఇదంతా ఎందుకని ఇదే సర్వస్వము అనుకుంటున్నాడు. కాబట్టి now when God is in a fully conscious state, he apparently experiences that nothing, not as a divine dream of nothingness, but actually experiences the awareness of this nothing as the everything. కాబట్టి ఆ శూన్యమే సర్వముగా అతను అనుభూతి పొందుతూ ఉంటాడు. ఈ పూర్తి చైతన్యం వచ్చేక కూడా మొట్టమొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నామండి, ఎవ్రీథింగ్ 2 రకాలు అని. ఎందుకని భగవంతుడిలో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ అది సర్వము సత్యానికి చెందినటువంటిది. కానీ ఈ సృష్టిలోకి వచ్చిన మానవుడి దృష్టిలో వాడి ఇదే సర్వముగా, ఈ మాయే సర్వం. అలాగే మనం క్యాపిటల్ ఎన్ అని స్మాల్ ఎన్ అని బాబా కొన్ని చోట్ల వాడారు. ఇన్ దిస్ స్టేజ్ విత్ ది అడ్వెంట్ ఆఫ్ అవేర్నెస్
Although God in the state of creator has stopped dreaming divinely the original divine dream, yet because of his having gained full consciousness and complete awareness, God now becomes completely aware of his original divine dream, not as a dream, but as something realistic, not as illusion, but as a reality, not as nothing, but as everything, preserving the nothing that he created. ఇక్కడ ఏమైపోయిందట బాబా చెప్తున్నారు, ఇప్పటి వరకు కలలో నిజం అనుకుంటూ వచ్చాడు దాన్ని, కానీ ఇప్పుడు మెలకువలో ఉండి కూడా దీన్నే నిజం అనుకుంటూ ఉన్నాడు. బాబా స్పష్టంగా ఇగ్నోరెన్స్ గురించి చెబుతూ ఆ అజ్ఞానం యొక్క లక్షణం ఏమిటంటే అసలు ఉనికి లేనట్టుది ఉన్నట్టుగా చెబుతుందట, అసలు ఉనికి కలిగిన దానిని లేనట్టుగా చెబుతుందట. మనం ఏమంటాం, ఇగో ఇదంతా ఉంది, ఇది కాదంటే ఎలా కుదురుద్దండి, ఇదంతా శూన్యము నథింగ్ అంటే ఎలా కుదురుద్ది అంటాడు. కానీ ఇదంతా ఉన్నట్టు కనపడుతోంది. కానీ బాబా ఏమన్నారు, ఇది లేదురా, కానీ ఇదేలాగా నిజంలాగా ఏది భగవంతుడు ఏంటంటే చూపించండి ఒకసారి అంటే ఏం చూపెడతాం, చూపెట్టలేకపోతున్నాం. కానీ ఆయన ఉనికి అసలు ఉనికి, ఇది అంతా లేనిదే. అందుకని వీడు ఈ శూన్యమునే అక్షర సత్యముగా వాస్తవముగా వీడి కళ్ళ ముందు నిలబెట్టేస్తుందట. అది ఈ పరిస్థితి. వీడి పూర్తి చైతన్యం ఇందుకు ఉపయోగపడింది. ఆఖరికి వాడికి సత్యానుభవాన్ని ఇవ్వడానికి బదులు ఈ అసత్యమే సత్యము అనేటువంటి అనుభవాన్ని ఇవ్వడానికే ఇది ఉపయోగపడింది. చాలా కష్టమైన పరిస్థితి, మనం ఊహించడం కూడా కష్టమే. కానీ ఇది సత్యం మాత్రం ఇది. అది అజ్ఞానము కారణముగా మనము ఎలాగైతే ఆ ఒక్క సూర్య బిందువు పట్టకంలో నుంచి బయటికి రాగానే 7 కిరణాలుగా సత్యము వాస్తవము అని చెప్తుంది. అది అంత క్లియర్గా 7 రంగులు కనపడుతూ ఉంటే అది అబద్ధం ఎలా నమ్మను నేను. కానీ ఆ పట్టకం తీసేస్తే మళ్ళీ ఒక్క కిరణమే, 7 లేదు. అది కల్పించినటువంటి భ్రమ ఇదంతా. అలాగే అజ్ఞానము కలిగించిన మాయ కారణంగా మనం ఈ పరిస్థితిలో పడిపోతాడు భగవంతుడు. చదువుకున్న తర్వాత కాకరకాయ కేకరకాయ అన్నాడు మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగా అసత్యాన్నే సత్యం అని భ్రమపడుతూ ఉంటాడు. కారణము వాడి చైతన్యము పూర్తిగా తన మీద కాకుండా ఈ ప్రపంచము మీద లగ్నమైన కారణముగా అదే కనపడుతూ ఉంది వాడి. ఇన్ షార్ట్, క్లుప్తముగా బాబా చెప్తున్నారు ఇక్కడ, గాడ్ ద క్రియేటర్ యాజ్ ది గాడ్ ఇన్ మ్యాన్. మానవుడిలో దూరిన భగవంతుడు ఏ రోజుకు ఆ రోజు తన సృష్టిని తాను సృష్టించుకుంటూ సృష్టికర్తగా ఉంటూ, దో నౌ ఫుల్లీ కాన్షియస్ అండ్ కంప్లీట్లీ అవేర్ అండ్ అవుట్ ఆఫ్ హిజ్ ఒరిజినల్ డివైన్ డ్రీమ్ స్టేట్. ఆయనకి అన్ని సుగుణాలు వచ్చేసాయి, కళ్ళలోంచి బయటకు వచ్చేసాడు, పూర్తి చైతన్యం వచ్చేసింది. ఆ చైతన్యాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విచ్ నొక్కుని వాడుకునే పరిస్థితి కూడా వచ్చేసింది. అవేర్ అంటే అదండి. అవేర్ అంటే వాడుకోవడం చైతన్యాన్ని. టార్చ్ లైట్ ఉంది, దాన్ని ఆ స్విచ్లో వేసుకొని వాడుకోగలుగుతున్నాడు. ఇవన్నీ సమకూరిన తర్వాత కూడా ఎట్ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ నాట్ యాజ్ గాడ్ బట్ యాజ్ మ్యాన్. నువ్వెవడురా అంటే నేను నాగేశ్వరరావుని, నేను భగవంతుణ్ణి అనడం బదులు నేను ఫలానా, నేను మానవుణ్ణి అంటున్నాడు. విత్ కంప్లీట్ గ్రాస్ కాన్షియస్నెస్. నీకు ఏ చైతన్యం ఉందిరా? స్థూల చైతన్యం ఉంది. ఎక్స్పీరియన్స్ ఇన్ ది క్రియేషన్ ఆఫ్ హిజ్ ఓన్ ఒరిజినల్ డివైన్ డ్రీమ్ స్టేట్ యాజ్ రియాలిటీ. ఉదయాన్నే లేవగానే ఏ సృష్టినైతే తనలోంచి బయట పడేస్తున్నాడో ఇదే నిజము, ఇదే సత్యము అంటున్నాడు వాడు. హియర్ it is to be said that God in man continues to experience in the awake state with the awareness of false reality, the vacant divine dream as yet another dream of God within that original divine dream. ఆరవ భూమిక వరకు అంతా భగవంతుని స్వప్నమే అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. వీడు మెలకు వచ్చే కూడా ఇంకా మళ్ళీ ఇంకో కళ మొదలుపెట్టి ఆ కళలో ఉంటూ ఉన్నాడు. అంటే ఈ శరీరానికి సంబంధించి మెలకు తెచ్చుకున్నాడు, కానీ సత్యానికి సంబంధించి ఇంకా కళలోనే ఉన్నాడు వీడు. 2 కళలు నడుస్తూ ఉన్నాయి, ఒకటి భగవంతుడి కళ, ఒకటి మానవుడి కళ. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ స్టే విత్ గాడ్లో మేజర్ డ్రీమ్, మైనర్ డ్రీమ్, ద బిగ్ డ్రీమ్, ద స్మాల్ డ్రీమ్. అంటే భగవంతుడి కళ బిగ్ డ్రీమ్ అనమాట, మన కళ స్మాల్ డ్రీమ్. ఎందుకని భగవంతుడు ఒక పక్క ఈ ఇంత సృష్టిని సృష్టించి సూర్యుడు, ఈ గోళాలు, ఈ గ్రహాలు ఇవన్నీ పెట్టాడు, ఇన్ని గ్రహాలు మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. అది ఆయన లెవెల్ ఆఫ్ కళ. మన లెవెల్ ఆఫ్ కళ, మన ఇల్లు, మన కుటుంబం, ఇవన్నీ మనం సృష్టించుకుంటూ ఉన్నాం. సైమల్టేనియస్గా 2 కళలు, ఒకటి భారీ కళ, ఒకటి సూక్ష్మమైన కళ, 2 ఏకకాలంలో నడుస్తూ ఉన్నాయి. మైక్రోకాజం, మైక్రోకాజం అని మనం చదువుకున్నామండి పూర్వం.
సో భగవంతుడు ఆయన లెవెల్లో ఆయన కళని సృష్టించి పోషిస్తూ ఉంటాడు, లయం చేసుకుంటూ ఉంటాడు. మానవుడు వీడి స్థాయిలో వీడి సృష్టిని వీడి చేసుకుంటూ ఉంటాడు, దాన్ని పోషిస్తూ ఉంటాడు, మళ్ళీ లయం చేసుకుంటూ ఉంటాడు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఎల్యూరింగ్ స్టేజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గాడ్. When with full consciousness gained, God is led astray by the false awareness attained to identify himself not with his unlimited and infinite self, but with his most perfect image in the shape of a human being, while God continues to experience a vacant divine dream. వాళ్ళ నాన్న చనిపోతూ ఒకడికి ₹1,00,00,000 బ్యాంకులో వేసి వీడి జేబులో చెక్ బుక్ పాస్బుక్ పెట్టి చచ్చిపోయాడు. వీడికి తెలియట్లేదు. వీడి టీ కోసం ఇలా రోడ్డు మీద తిరుగుతున్నాడు. ₹10 ఉంటే ఎవరా టీ తాగుతాడు. కానీ ఈ విషయం తెలిసిన వాడు ఎంత ఆశ్చర్యపోతాడు. అయ్యో దరిద్రుడా, మీ నాన్న నీ ₹1,00,00,000 జేబులో పెట్టాడు. కానీ వాడికి తెలియటం లేదు ఆ పరిస్థితి. ₹10 ఉంటే ఎవరా, ₹10 ఉంటే ఎవరా. ఆ స్థితిలో భగవంతుణ్ణి పెట్టేసింది ఈ మాయ. ఆయన పూర్తి చైతన్యం ఇంత ప్రయాణం చేశాడు. రాయి దగ్గర నుంచి మొదలయ్యాడు, రాయి దగ్గర నుంచి పూర్తి మానవుడయ్యాడు, పూర్ణ చైతన్యం తెచ్చుకున్నాడు, ఇన్ని సంస్కారాలు పోగేసుకున్నాడు. ఇంత చేసి వీడు నేను మానవుణ్ణి అంటున్నాడు. భగవంతుని స్థితిలో అత్యంత ప్రలోభాలకు లోనయ్యే దశ ఇది. ఎంత చైతన్యం పొందినా కూడా తన దైవీ స్వప్నాన్ని అనుభవించడాన్ని కొనసాగిస్తున్నప్పుడు తాను సంపాదించుకున్న అసత్యమైన స్పృహ వలన త్రోవ తప్పిపోయాడు భగవంతుడు కదా. ఆ సత్యాన్ని అనుభవించడానికి బదులు నేను మానవుణ్ణి అంటూ ఉన్నాడు. సో అతని అపరిమిత అనంత స్వస్వరూపము దానితో జతకట్టడం కాకుండా మానవ రూపంతో జతకడుతూ ఉన్నాడు. ఇది అతని దీనావతి. ఆల్దో ఇట్ అపియర్స్ as the most fantastic imagination, yet it is a fact that the very life of man is the wheel that shouts the reality of the eternal existence of man. మానవుడి జీవితం అద్భుతం, అందరూ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటారు గొప్ప జీవితం అండి. కానీ ఈ మానవ జీవితమే అతనిలోని భగవంతుణ్ణి కనుగొనకుండా చేసేస్తోంది. మానవుడిగా ఆ పూర్ణ చైతన్యాన్ని వాడి కొండ బద్దలు కొట్టేస్తూ ఉంటాడు. నేను మానవుణ్ణి, నేను విశ్వనాథాన్ని, నేను నాగేశ్వరావుని. సో ఇదే తనలోని స్వస్వరూపాన్ని తెలియకుండా వాడికి అడ్డుపడుతూ ఉంది. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి.